వెల్కమ్ టు రాజ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 64 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థులకు స్నాక్స్ పకోడీ అందించారు. ఇక క్యాబేజీ కూరతో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే 9 మంది విద్యార్థులకు కడుపు నొప్పితో పాటుగా వాంతులయ్యాయి. దీంతో సిబ్బంది గమనించి వెంటనే జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 64 వరకు పెరిగింది. కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్న విద్యార్థులను వంజిరెడ్డి అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఆర్డీఓ సురేష్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ స్త్రీలు ఎక్కిస్తారు. గర్భిణీ స్త్రీలు ఎక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు ఎక్కించి ఒకరి మీద ఒకరు నిలబడి పట్టుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి తీస్తుంది. అమ్మ వచ్చిందా? ఫోన్ చేసినావు అమ్మకు? నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ, ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సర్వల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్ క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి. 64. నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులు మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల హాస్టల్కి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకంత భయమని సీఎంను హరీష్ రావు నిలదీశారు. అన్నాడు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల విద్యార్థిని మృతదేహాన్ని నిర్బంధాల మధ్య హైదరాబాద్ నుంచి తరలించారని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని దిక్కుమాలిన రేవంత్ సర్కారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దుర్మార్గపు ఆలోచన చేయడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్ రావు. స్కూల్లో చదువుకుంటున్నాను. నేను 9th క్లాస్. ఇక్కడ చాలా రోజుల నుంచి ఫుడ్ బాగానే ఉంది. నిన్ననే ఇట్లా జరిగింది. అది కూడా అనుకోకుండా జరిగింది. వల్ల ఇట్లా అయింది, అనుకోకుండా జరిగింది. ఇంకోసారి కాకుండా జాగ్రత్త పడతారు మా మేడం వాళ్ళు. మేము ఇన్ని ఇయర్స్గా ఉంటున్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడే జరిగింది. అది కూడా అనుకోకుండా జరిగింది. ఇది ఓన్లీ కట్టు వల్లని, ఎట్లాంటి దానివల్ల కాదు. అది కూడా అనుకోకుండా వచ్చారు. ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇకపై ఇట్లా జరగవద్దని భావి భారత పౌరులైన నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇంత బాధ్యత లేదా నీకు? పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే 1,00,000 రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు. ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావాలి. ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తాను. ఏం మారుస్తావు నాయన? ఆనవాళ్ళు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవడా? ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా? ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దవాఖాన్ల పాలు చేయడమా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాలు చేసినాడు.
గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో అయితే నిన్న రాత్రి ఆహారం వికటించి దాదాపుగా 100 మందికి పైగా కూడా విద్యార్థులంతా అస్వస్థకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కళాశాల సిబ్బంది నిన్న సాయంత్రం సమయంలో విద్యార్థులకైతే స్నాక్స్ గా పకోడీ అందించారు. దాని తర్వాత రాత్రి భోజనంలో రెగ్యులర్ గా క్యాబేజీతో పాటు కడ్ను కూడా పిల్లలకి అందించారు. ఆ కడ్డు ఎక్స్పైరీ కావడం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా విద్యార్థులను చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి తిన్న పెరుగు వల్లనే ముందుగా వాంతులు అయ్యాయి. దాని తర్వాత కడుపు నొప్పి రావడం, ఒకరొకరుగా కూడా ఈ విధంగా కడుపు నొప్పి వాంతులు చేసుకోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా గమనించి పిల్లల్ని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే కూడా అందరి పిల్లల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ అయ్యి తిరిగి కొంతమంది ఇళ్లకు, కొంతమంది హాస్టల్కి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా వచ్చారు. పూర్తిగా హాస్పిటల్ దగ్గరికి చేరుకొని విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ విద్యార్థులను ముందుగానే అక్కడ నుంచి తరలించారంటూ కూడా అక్కడనే హాస్పిటల్ కి సంబంధించి గురుకుల ఏదైతే బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించి బయటనే ప్రెస్ మీట్ పెట్టారు. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తున్నాడంటూ కూడా 20 నెలల్లో 100 మందిని పొట్టన పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. అంతేకాకుండా ఇటు అందాల భామలకు దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టారు, కానీ బీసీ ఎస్సీ విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. దాదాపుగా ఇప్పటికీ 5 నెలలైనా ఇట్లా అసెంబ్లీ పెట్టడం చేత కదా అంటూ కూడా ఆయన పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అయితే పూర్తిగా విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు బీజేపీకి సంబంధించి కూడా స్టేట్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో రామచందర్ ఇప్పటికే అక్కడికి వెళ్ళి పూర్తిగా అదంతా స్కూల్ కి సంబంధించి తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి అదంతా కూడా ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయింది, ఎందుకు అయిందనే కోణంలో కూడా ఆయన ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుసు. మొత్తానికి అయితే కూడా ఇటు స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు, విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు సంబంధించి ఎందుకు ఫుడ్ పాయిజన్ అనే కోణంలో కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఇటు సిబ్బంది కానీ మిగతా వారు అలసత్వం వహిస్తే కూడా ఎవరైతే దీనికి సంబంధించి బాధ్యులు ఉంటారో వాళ్ళను కఠినంగా శిక్షిస్తాము, సస్పెండ్ చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సాగర్.